హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో జవాబు పత్రాల కుంభకోణం బయటపడింది. పరీక్షలు ముగిశాక వాటిని తరలించే వాహనం డ్రైవర్తో కుమ్మక్కైన కొందరు స్టూడెంట్స్ జవాబు పత్రాలను మార్చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు 13 మంది విద్యార్థుల్ని, వాహనం డ్రైవర్ను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, అసలు ఈ కుంభకోణం ఎప్పుడు బయటపడింది? అలాగే దాదాపు 10 కాలేజీలు హస్తం ఉన్నట్లు కూడా తెలిసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? భువన, ఇవాళ భారీ కుంభకోణం జేఎన్టీయూలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జేఎన్టీయూకి సంబంధించిన విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత వాటిని రహస్యంగా తరలిస్తూ ఉంటారు. అంటే వీటిని స్టోరేజ్ లో ఉంచడానికి, అంటే ప్రశ్నాపత్రాలను పూర్తిగా కూడా కరెక్షన్ చేసి వాటిని ఆన్సర్ షీట్లకు సంబంధించిన పూర్తిగా కరెక్షన్ చేసి వాటికి మార్కులు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా ఒక వాహనంలో వీటిని ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత తరలిస్తుంటారు. దీంట్లో జయరామిరెడ్డి అనే ఒక విద్యార్థి ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డ్రైవర్ ని, ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ సంబంధించిన డ్రైవర్ ని మేనేజ్ చేయడం జరిగింది. మేనేజ్ చేస్తూ అతనికి కొంచెం డబ్బులు కూడా ఆశ చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో అతను వీరికి ప్రశ్నపత్రాలను తీసుకెళ్తున్న సమయంలో వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రశ్నపత్రాలను తీసుకొని వాటికి సంబంధించిన ఆన్సర్లను పూర్తిగా రాసి తిరిగి వాటిని డ్రైవర్ కి అప్పగించడం జరుగుతుంది. ఇలా చేస్తున్న క్రమంలో మొత్తం ఇతను జయరామిరెడ్డి అనే విద్యార్థితో పాటుగా 11 మంది, మరొక 11 మందిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే పక్కా సమాచారం అందుకోవడం జరిగింది. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే వీరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇందులో బాలు మహేందర్ అనే వ్యక్తి కూడా చాలా కీలకంగా మారాడు. అంటే జేఎన్టీయూ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఇంత పెద్ద జవాబు పత్రాలకు సంబంధించిన కుంభకోణం వెలుగులోకి రావడం ఒక్కసారిగా ఇటు విద్యార్థులు కూడా ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఎంతో సిన్సియర్ గా రాసిన విద్యార్థులు కూడా తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరొక వైపు జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా దీనిపైన అవసరమైన యాక్షన్ కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. మరికొద్ది సేపట్లో ఈ నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు కూడా ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పడం జరిగింది. బోనా. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.